ఆరోగ్యశ్రీ ఆ రోజు ఉన్న దాని దగ్గర ఈరోజు 3,000 ప్రొసీజర్స్ ఎట్లా పెంచారు, 25 లక్షల వరకు లిమిట్ ఎట్లా పెంచారు, ఎలిజిబిలిటీ 5 లాక్ పర్ యానం ఎట్లా చేశారు, 80%, 85, 90% దాకా ప్రజలు ఎట్లా కవర్ అవుతున్నారు, కుటుంబాలు కవర్ అవుతున్నాయి. ఇవన్నీ ఇవి నిజం కదా. ఫీజు రీయింబర్స్మెంట్ అప్పట్లో 30-35 ఇస్తున్నది, ఈరోజు 100% ఇస్తున్నది, నిజం కాదా? మరి ఎట్లా అడగలిగారా? ఇక్కడ నేమ్ ఎనీథింగ్. ఎక్కడ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు ఈయన మర్చిపోయారు, వెనక వేశారు. ఆయన మరింత పదునెక్కించారు, మెరుగుపరిచారు, వాటిని వ్యవస్థీకృతం చేశారు, ఇంక్లూడింగ్ డెలివరీ సిస్టమ్ కిందికి తీసుకెళ్లారు. నేను ఇది ఎక్స్ప్లెనేషన్ లాగా ఇవ్వట్లా, ప్రజలకు చెప్తున్నాం. ఆమె అనే మాటల్లో ఆమె మిగిలిన వాళ్ళు ఎలాగో అంటున్నారు. ఈరోజు ఈ కేవలం జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలనే ఏకైక అర్హత, రాజశేఖర రెడ్డి గారి బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలనే ఏకైక అర్హతతో సోనియా గాంధీ వాళ్ళు తెచ్చి ఈ పోస్ట్ ఇస్తే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఇమ్మీడియట్ మొదలు పెట్టి రోజు రోజుకు అటాక్ పెంచుతున్న దాంట్లో ఇంత అబద్దాలు కనపడుతున్నాయి. ఇవి ప్రజలు గమనించాలి, ప్రజలకు చెప్తున్నాం. ఇంకో విషయం కూడా చెప్పదలుచుకున్నాం. షర్మిలమ్మ గారికి సంబంధించినంత వరకు 2.5 ఏళ్లు పార్టీ అక్కడ, నాకు తెలిసి 2.5 ఏళ్లు తెలంగాణలో పెట్టేట్టున్నారు, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ. సరే, ఆ స్టేట్కి వెళ్ళారు, పార్టీ పెట్టారు. అప్పుడు చాలా మంది అడిగారు, మీ కామెంట్ ఏంది, మీది ఇది అని. ఆమె షీ చోజ్ హర్ పాత్ అండ్ అక్కడ ఏదైనా చేసినా వీ విష్ హర్ ఆల్ ది బెస్ట్ అని చెప్పాం. ఆమె ఏమైనా మంచి ఇదైతే మా వైఎస్ఆర్ కుటుంబ సభ్యురాలుగా, జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలుగా సక్సెస్ అయితే హ్యాపీగానే ఫీల్ అవుతా ఉన్నాం. సరే, వాట్ ఎవర్ ది రీజన్స్, అది జర్నీ అయింది, సడన్ గా కట్ అయింది. ఈ రోజు ఏ మీడియా అయితే ఆమెను ఎత్తుకొని భుజాన్ని ఎత్తుకొని మోస్తుందో, నేను ఈనాడు కానీ, ఈటీవీ కానీ, ఏబిఎన్ కానీ, ఇంకో TV5 కానీ, ఆంధ్రజ్యోతి, ఈనాడు పత్రికలు, ఇవన్నీ కూడా వాళ్ళు ఏ రోజు ఈమెను భుజానికి ఎత్తుకుంటున్నారు, ఏ రోజైతే జగన్మోహన్ రెడ్డి గారి మీద అస్త్రాలు ఎక్కువ పడితే ఆ రోజు మాత్రమే దాన్ని తీసుకుంటున్నారు. తెలంగాణలో గమనించండి, ఆమె అంత చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు అన్నవి మాత్రమే హైలైట్ చేస్తారు. ఆఖరున కాంగ్రెస్ ఆమెను పొత్తు పెట్టుకోమని కానీ, నువ్వు పోటీ పెట్టొద్దని కానీ ఆమెను వచ్చి రిక్వెస్ట్ చేసింది లేదు. కనీసం సెకండ్ రంగ్, థర్డ్ రంగ్ లీడర్స్ అయినా ఆమెంతటా ఆమె స్వచ్ఛందంగా అనౌన్స్ చేసుకున్నారు. రిజల్ట్ వచ్చినాక, అమ్మా నువ్వు చేసినందువల్ల మాకేదో ఇంత మేలు జరిగిందని ఎవరైనా థ్యాంక్స్ చెప్పారా?